నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఐపీఎల్ 2025లో మొదటి 2 మ్యాచ్లను గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు సొంత గడ్డపై తమ మొదటి మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉంది. ఐపీఎల్ 2025లో 14వ మ్యాచ్లో బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న 2 జట్ల మధ్య గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. టోర్నమెంట్లో 2 జట్ల ప్రదర్శనను పరిశీలిస్తే బెంగళూరు మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతాను ఓడించి ఆపై చెన్నైని ఓడించింది. ఇక గుజరాత్ తన మొదటి మ్యాచ్లో ఓడిపోయింది, కానీ రెండవ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్లో ఇవాళ 14వ మ్యాచ్ జరగబోతోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య రాయల్ ఛాలెంజర్స్ బాగా ఆడుతుండటంతో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ రెండింటిని గెలిచి టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు జీటీ 2 మ్యాచ్లలో 1 గెలిచి 1 ఓడి 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ 2 జట్లకు కీలకంగా మారనుంది. ఆర్సీబీ ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది. బౌలింగ్ లో జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ రాణిస్తున్నారు. ఇంటి మైదానంలో ఆడుతుండటంతో ఆర్సీబీకి అదనపు ప్రోత్సాహం ఉంది. మరోవైపు జీటీ జట్టు శుభ్మన్ గిల్ నాయకత్వంలో బలమైన టాప్ ఆర్డర్ ని కలిగి ఉంది. జోస్ బట్లర్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రైట్, ఈ రోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ గురించి మరిన్ని డీటెయిల్స్ మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకా తెలుసుకుందాం. నమస్తే అండి సుధీర్ గారు. నమస్తే శాలిని, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మూవింగ్ ఆన్ అండి. ఇన్ బెంగళూరు ఫర్ ద మ్యాచ్ టుడే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వరకు వచ్చాను. ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? ఇద్దరు పోటాపోటీగా తలపడుతున్నారు, సో ఎలా ఉండబోతుంది? First of all, the weather is beautiful here actually. Typical summer weather లాగా కనబడుతుంది బెంగళూరులో. ఎటువంటి క్లౌడ్స్ అయితే లేవు ఎట్ ప్రెసెంట్, అండ్ మ్యాచ్ విల్ బి ఆన్. ఎందుకంటే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం బెంగళూరులో శాలిని సడన్ గా వర్షాలు పడుతుంటాయి, అండ్ అటువంటి అట్మాస్ఫియర్ అయితే లేదు. దట్స్ గుడ్ న్యూస్ ఫర్ ది క్రికెట్ లవర్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ అండి. మీరు చెప్పినట్టుగా 2 టీమ్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి టీమ్స్. యాక్చువల్లీ మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది, స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది. బట్ ఒకటి ఏంటంటే గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్ లో ఓడిపోయినారు, అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ దే ప్లేడ్ అవే, 1 ఇన్ చెన్నై, 1 ఇన్ కోల్కతా. ఇనాగురల్ మ్యాచ్ కోల్కతాలో జరిగింది, అండ్ అందులో ఒక మంచి విజయం సాధించారు. చెన్నైలో కూడా శాలిని మనం చూసాం, ఎక్కడ తడబడకుండా ఎఫర్ట్లెస్ గా విక్టరీ సాధించారు. సో ఈ రోజు నేను అనుకుంటాను అదే ఉత్సాహం కొనసాగాలి వాళ్ళది. మంచి ఊపు మీద ఉన్నారు, అండ్ ఈ సంవత్సరం కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది. టీంలో హ్యాపీ ఫేసెస్ ఉన్నాయి, ఎక్సుబరెన్స్ ఎక్కువగా కనబడుతుంది, మంచి యాక్టివ్ గా ఉన్నారు ఒక్కొక్కరు, అండ్ ఫిట్ గా ఉన్నారు. ఎటువంటి ఇంజరీ ప్రాబ్లమ్స్ లేవు. భువనేశ్వర్ కుమార్ కూడా కోలుకోవడంతో ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్ బికాస్ 2 teams, as you said, are very tough, and it's going to be a very good match today. సుధీర్ గారు, మెయిన్ గా బెంగళూరు టీం యొక్క బలాబలాలు ఏమంటే ఏం చెప్తారు? వాళ్ళ బలం అఫ్ కోర్స్ ఈ సంవత్సరం బ్యాటింగ్ లో అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకు బలం ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ రికార్డ్స్ శాలిని, ఫ్రమ్ ద బిగినింగ్ నుండి, ఫ్రమ్ ద బోర్డ్ అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా వాళ్ళ స్ట్రెంత్ మెయిన్ బ్యాటింగ్ అసలు. యాక్చువల్గా బౌలింగ్ లో అప్పుడప్పుడు కొంచెం తడబడుతూ ఉంటారు, అండ్ సడన్ గా కొంతమంది బౌలర్స్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఇంజరీ కారణంగా దూరంగా అవ్వడం, టోర్నమెంట్స్ కు అనుకూల అంటే అవైలబుల్ గా లేకపోవడం, అలా జరుగుతూ వచ్చింది వాళ్ళకు. బట్ అదర్వైజ్ దే హ్యావ్ మెయిన్లీ డిపెండెడ్ ఆల్వేస్ ఆన్ బ్యాటింగ్ యాక్చువల్లీ. సో ఈ సంవత్సరం కూడా వాళ్ళు బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నారు. బౌలింగ్ లో ముఖ్యంగా జోస్ హేజల్వుడ్ రియల్ గా చెప్పాలంటే శాలిని మంచి ఫామ్ లో ఉన్నాడు, అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో మనం చూసాం తక్కువ రన్స్ ఇచ్చాడు, వికెట్స్ తీస్తున్నాడు, బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు స్టార్టింగ్ లో పవర్ ప్లేలో, తర్వాత డెత్ ఓవర్స్ లో కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ దెమ్ టుడే. ఎందుకంటే బెంగళూరు హోమ్ గ్రౌండ్, అండ్ బెంగళూరుకి ఇంతకు ముందు ఆడాడు కూడా అతనికి ఏం కొత్తగా అది ఇక్కడ కండిషన్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే
ఇంజరీస్ తోటి ఎక్కువగా అతడు దూరం అవడం చూస్తూ వచ్చాం ఇంతకు ముందు. బట్ ఇప్పుడైతే మంచి ఫిట్ గా ఉన్నాడు. అండ్ ఐ థింక్ ఈస్ బికమ్ వాళ్ళ రియల్ గా చెప్పాలంటే ఒక మెయిన్ వెపన్ తయారైపోయినాడు వాళ్ళకు. అండ్ అతనితో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా చెన్నైలో మనం చూసాం ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. అండ్ యాస్ దయాల్ ద లెఫ్ట్ ఆర్మ్ పేస్ మెన్ శాలిని ఈ సంవత్సరం ఒక మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు. ఐ థింక్ దేవ్ గట్ 3 గుడ్ పేసెస్. ఓన్లీ స్పిన్ విభాగంలోనే మీరు అన్నట్టుగా అంటే మనం చెప్పుకోవాలంటే కొంచెం రాషిద్ ఖాన్ లాగా ఒక ట్రంప్ కార్డ్ లేకపోవచ్చు కానీ బట్ కృణాల్ ఆల్సో ఈస్ డూయింగ్ గుడ్ జాబ్. అండ్ శివాంశు శర్మ, లివింగ్ స్టోన్ ఒక పార్ట్ టైం బౌలర్ గా, సో వీళ్ళందరూ మంచి బౌలింగ్ కనబడుతున్నారు. అండ్ బ్యాటింగ్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా శాలిని ఫిల్ సాల్ట్ హాస్ బిన్ అవుట్ స్టాండింగ్. సూపర్ స్టార్ట్స్ ఇస్తున్నాడు అండ్ అది వాళ్ళకి కావాల్సింది. ఎందుకంటే పవర్ ప్లేలో మీకు ఎప్పుడైతే కొన్ని రన్స్ వస్తాయో మిడిల్ ఆర్డర్ పైన కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది. అండ్ పడికల్ ఆల్సో లుక్డ్ ఇన్ గుడ్ టచ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. యాక్చువల్లీ 27 క్విక్ రన్స్ స్కోర్ చేశాడు. పటిటర్ ద కెప్టెన్ హ్యాస్ లెడ్ వెల్, ఈస్ బ్యాటింగ్ వెల్, ఈస్ లీడింగ్ ద సైడ్ వెల్ యాక్చువల్లీ. సో అన్ని కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్స్ కనబడుతున్నాయి. సో ఐ థింక్ దిస్ షుడ్ జస్ట్ గో విత్ దట్ సేమ్ మొమెంటమ్ హియర్ టుడే. దట్స్ ఇట్. మరి బెంగళూరు టీంలో టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది? టాప్ ఆర్డర్ లో ఇప్పటి వరకు అయితే వాళ్ళకు సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఫస్ట్ 2 మ్యాచెస్ లో మనం చూసాం కదా శాలిని, ఇద్దరు కూడా చాలా మంచి స్టార్ట్ అందించారు బెంగళూరుకు. అండ్ దాంతో వాళ్ళు విక్టరీ సాధించడంలో ఎక్కువ కష్టపడలేదు. బికాస్ ఇన్ కోల్కతా ఆల్సో 170 చేజ్ చేయడంలో ఐ డోంట్ థింక్ దే ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ చేజింగ్. విరాట్ కోహ్లీ ప్లేడ్ వెల్ ఇన్ దట్ మ్యాచ్, నాట్అవుట్ గా నిలిచాడు. తర్వాత సాల్ట్ మంచి స్టార్ట్ అందించాడు. చెన్నైలో కూడా సాల్ట్ క్విక్ 30 సాధించడం తోటి ప్రెషర్ అనేది లేకుండా చూసాం మనం. అండ్ మరొకటి ఏంటంటే శాలిని, ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు చేజ్ చేశారు, సెకండ్ మ్యాచ్ లో వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ సెట్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. పడికల్ ఇద్దరు కూడా చాలా మంచి ప్లేయర్స్ అండ్ స్పిన్ అద్భుతంగా ఆడతారు. అండ్ లివింగ్ స్టోన్ మనందరికీ తెలుసు బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్ ఆడుతున్నప్పుడు. సో దే గట్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ అండి. లైనప్ లో ఏం ప్రాబ్లం లేదు. అండ్ కృణాల్ పాండ్యా వరకు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ఒకటి ఏంటంటే ఒక స్పిన్ విభాగంలోనే మేబీ ఒక గుజరాత్ కు ఉన్నటువంటి ఒక రాషిద్ ఖాన్ ఒక అంటే మెయిన్ స్పిన్నర్. అంటే కృణాల్ పాండ్యా ఇస్ అ గుడ్ బౌలర్. ఫస్ట్ మ్యాచ్ లో వికెట్ తీశాడు కానీ బట్ యూ కెనాట్ కంపేర్ హిమ్ విత్ రాషిద్ ఖాన్ క్వాలిటీ తోటి మనం కంపేర్ చేయలేం. అదొక్కనే అక్కడ కొంచెం అదే. శివాంశు శర్మ ఈజ్ ఆల్సో డూయింగ్ అ గుడ్ జాబ్. ఐ థింక్ దే గట్ అ గుడ్ డీసెంట్ లైనప్ యాక్చువల్లీ. అండ్ బ్యాటింగ్ లో కూడా మిడిల్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది వాళ్ళ టీం. మరి ఈ రోజు జరగబోయే స్టేడియం చిన్నస్వామి స్టేడియం ఇటు బ్యాటింగ్ అనుకూలమా బౌలింగ్ అనుకూలమా? చిన్నస్వామి స్టేడియంలో ఫస్ట్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి. ఎందుకంటే మీకు స్క్వేర్ లో చాలా చిన్న బౌండరీస్ ఉంటాయి, ఎక్కువ లెంత్ ఉండదు శాలిని. అక్కడ కొంచెం నాకు అనిపిస్తుంది అంటే స్క్వేర్ లో ఆడే వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా స్ట్రాంగ్ గా ఉండవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫిల్ సాల్ట్ ఈ లవ్స్ టు హిట్ ద బాల్ టువర్డ్స్ ద పాయింట్. మనం చూసాం కూడా ఫస్ట్ మ్యాచ్ లో సెకండ్ మ్యాచ్ లో కూడా పాయింట్ వైపు ఎక్కువగా ఆడాడు, స్క్వేర్ లో ఎక్కువగా ఆడుతుంటాడు, హుక్ షాట్స్ పుల్ షాట్స్ ఆడతాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా స్క్వేర్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్. సో నేను అనుకుంటాను ఆ పర్టికులర్ ఏరియాలో పవర్ ప్లేలో కొంచెం ఎక్కువగా రన్స్ సాధించే ప్రయత్నం చేయాలి 2 టీమ్స్ కు ఎవరికైనా కానీ. ఎందుకంటే మీకు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కూడా 2 ప్లేయర్స్ యాక్చువల్లీ అద్భుతంగా ఆడతారు. సో నాకేమనిపిస్తుంది అంటే ఆ పర్టికులర్ ఏరియాను పవర్ ప్లేలో ఉపయోగించుకున్నట్లయితే కొన్ని రన్స్ ఎక్కువగా వస్తాయి స్టార్టింగ్ లో, బాల్ న్యూగా ఉన్నప్పుడు. ఐ థింక్ గుడ్ స్టార్ట్ అనేది ఏ టీం కైనా కానీ దోహదపడుతుంది. సో కండిషన్స్ నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫేవరబుల్ గానే ఉంటాయి. ఎందుకంటే చిన్న గ్రౌండ్, చిన్న స్టేడియం అండ్ దట్ మాక్సిమం టైమ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాటింగ్ బెల్టర్స్ చూస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ శాలిని, లాస్ట్ ఇయర్ 287 ద టోర్నమెంట్ హైయెస్ట్ స్కోర్ ఇక్కడనే స్కోర్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐ థింక్ అటువంటి స్కోర్ కాకుండా కానీ వీ కెన్ డెఫినెట్లీ సీ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. ఇటు గుజరాత్ టీం కూడా చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి గుజరాత్ టీం యొక్క టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది? వెల్ టాప్ ఆర్డర్ హెస్ బీన్ ఇన్ ఫెంటాస్టిక్ ఫామ్ అండి. చూడండి వాళ్ళకు శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ కూడా ఇటు ఫిల్ సాల్ట్, కోహ్లీ లాగా మంచి స్టార్ట్ లో ఇస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసాం పంజాబ్ అగైన్స్ 243 దాదాపుగా దగ్గరలోకి వచ్చారు చేజింగ్ లో కూడా. దే బ్యాటెడ్ వెల్. అండ్ శుభ్మన్ గిల్ కొంచెం ఇంకా బిగినింగ్స్ ఆడాలి. అండ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ ఆల్సో. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ 8+800 రన్స్ కూడా స్కోర్ చేశాడు ఒక సీజన్ లో, సెంచరీలు కూడా స్కోర్ చేశాడు T20లో. అండ్ శుభ్మన్ గిల్ యాజ్ ఎ కెప్టెన్ గా నేను అనుకుంటాను కొంచెం లాంగర్ గా ఆడాలి. బికాస్ సాయి సుదర్శన్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఫర్ దెమ్. సాయి సుదర్శన్ చాలా బాగా ఆడాడు లాస్ట్ 2 మ్యాచెస్ లో. లాస్ట్ మ్యాచ్ లో ముంబైని ఓడించినప్పుడు కూడా ఈ ప్లేడ్ ఏ కీ రోల్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా దాదాపుగా దగ్గరికి రావడం చూసాం అగైన్స్ పంజాబ్. సో టాప్ ఆర్డర్ లో బట్లర్ వాళ్ళకు అద్భుతంగా ఉన్నాడు. అండ్ దెవ్ గట్ వెరీ గుడ్ లైనప్. అండ్ రాదర్ఫర్డ్ అని చెప్పి వెస్ట్ ఇండియన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సో రాషిద్ ఖాన్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఐ థింక్ దెవ్ గట్ ఈవెన్ షారుఖ్ ఖాన్ వాళ్ళకు ఉన్నాడు. దెవ్ గట్ డీసెంట్ బ్యాటింగ్ లైనప్ అండ్ ఎవ్రీబడి ఈస్ చిప్పింగ్ అండ్ ఎవ్రీబడి ఈస్ ఇన్ ఫార్మ్ యాక్చువల్లీ. టాప్ ఆర్డర్ ఇప్పటి వరకు చూసినట్లయితే ఫస్ట్ 2 మ్యాచెస్ లో వాళ్ళే ఎక్కువ రన్ స్కోర్ చేశారు కనుక ఆ ధీమా కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్ కూడా ఉంటుంది ఈరోజు.
మరి ఇప్పటివరకు ఐపీఎల్ 2025 సీజన్లో 2 సార్లు గెలిచింది బెంగళూరు టీం. సో ఈ రోజు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? యా మొమెంటం కొనసాగాలి అని చెప్పి అందరు ఆశిస్తున్నారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ టైటిల్. గుజరాత్ అయితే ఫస్ట్ సీజన్ లోనే వాళ్ళు టైటిల్ గెలిచారు. బట్ 17 సీజన్స్ నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. 18 సీజన్ లో ఎంటర్ అయ్యారు. 3 ఫైనల్స్ ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. మనం ప్రతిసారి అంటూనే ఉన్నాం శాలిని. బట్ ఒక టైటిల్ లేకపోవడం అనేది ఐ థింక్ చాలా దురదృష్టకరం. ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ లోనైతే వాళ్ళకు మించినటువంటి టీమే లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా టైటిల్ వాళ్ళను ఊరిస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. అండ్ ఈ సంవత్సరం ఐ థింక్ స్టార్ట్ వాజ్ గుడ్. మొమెంటం దాన్ని కొనసాగించారు చెన్నైలో. అండ్ 2 అవే మ్యాచెస్ లో వాళ్ళు రాణించారు. అండ్ హోమ్ క్రౌడ్ ముందు లాస్ట్ సీజనే కాదు, లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్ లో వాళ్ళ రికార్డ్ అంత చెప్పుకోదగ్గలేదు. బట్ ఈ సంవత్సరం ఏమైనా కొంచెం లక్ వాళ్ళను ఫేవర్ చేస్తుందో చూడాలి. బికాస్ యూ ఆల్సో నీడ్ అ బిట్ ఆఫ్ లక్, బిట్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది హోమ్ క్రౌడ్ ముందు ఆడే ముందు. అండ్ పట్టిడార్ యాజ్ ఎ కెప్టెన్ చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ కోచెస్ కూడా ఐ థింక్ దే ఆర్ హ్యాపీ విత్ దిస్ కెప్టెన్సీ. ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఆ ఎక్సుబరెన్స్, అజిలిటీ అన్ని కనబడుతున్నాయి. అండ్ ఈస్ మేకింగ్ సమ్ గుడ్ చేంజెస్ యాక్చువల్లీ. సో నేనేమనుకుంటానంటే 2 మ్యాచెస్ తర్వాత ఈ హోమ్ క్రౌడ్ ముందు ఒక మ్యాచ్ గెలిచినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడినటువంటి టీమ్స్ అన్నిట్లో మీకు పంజాబ్ కూడా 2 మ్యాచెస్ లో 2 విన్స్ సాధించారు. బట్ మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నెట్ రన్ రేట్ కూడా +2 ఉంది. అందరికంటే ఎక్కువగా ఉన్నది వాళ్ళకు. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో బిట్ గుడ్ థింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ హైగా ఉన్నట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ లో. దే షుడ్ జస్ట్ మొమెంటమ్ ను కంటిన్యూ చేయాలి. అదే అట్మాస్ఫియర్ కొనసాగాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు బెంగళూరులో కూడా. మరి అలాగే ఇటు బెంగళూరు కెప్టెన్ రజత్ పాటల్ ఆధ్వర్యంలో ఎలా ఉండబోతుంది మ్యాచ్? వాళ్ళు ఏ విధంగా ఆడబోతున్నారు? ఎలాంటి ప్రిపరేషన్స్ జరుగుతాయి? వెల్ ఈస్ డన్ ఎ గుడ్ జాబ్ అండి యాజ్ ఎ కెప్టెన్. ఎందుకంటే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పడం అనేది కూడా బిట్ ఆఫ్ సర్ప్రైజ్ గానే కనబడింది. బట్ ఎవ్రీబడి ఈస్ సపోర్టింగ్ హిమ్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో అతడు టాస్ గెలిచాడు, బౌలింగ్ తీసుకున్నాడు. అది ఒక వండర్ఫుల్ డెసిషన్ గా మారింది. సెకండ్ మ్యాచ్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా శాలిని, ఒక కెప్టెన్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు టీమ్ లో కాన్ఫిడెన్స్ వేరే రకం ఉంటుంది. కెప్టెన్ హ్యాస్ టు ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్ అని అంటుంటాం కదా. సో ఈజ్ డెఫినెట్లీ లీడింగ్ బై ఎగ్జాంపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫీల్డింగ్ లో కూడా చాలా మంచి చేంజెస్ చేస్తున్నాడు. అతను తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇట్ ఈస్ ఫెచింగ్ గుడ్ రిజల్ట్స్ యాక్చువల్లీ. సో దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఒక మంచి కెప్టెన్ గానే మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. అండ్ అతని బ్యాటింగ్ స్కిల్స్ విషయం మనం చెప్పే అవసరమే లేదు. ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. స్పిన్నర్స్ వస్తున్నప్పుడు అయితే పండుగ చేసుకుంటూ ఉంటాడు. అండ్ నేనేమనుకుంటానంటే రాషిద్ ఖాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అటాకింగ్ ధైర్యంగా చేయాలంటే ఈజ్ ద వన్ హూ కెన్ డూ, హూ డిడ్ ఆల్సో ఇన్ ద పాస్ట్ యాక్చువల్లీ. అండ్ అతని పైన యాజ్ అ కెప్టెన్ గా ప్లేయర్ గా కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఈజ్ డన్ ఎ గుడ్ జాబ్, ఫెయిర్లీ గుడ్ జాబ్ సో ఫార్ యాజ్ అ కెప్టెన్ అండ్ ప్లేయర్ శాలిని. సో మీరు ఒక అనలిస్ట్ గా ఇటు రజత్ పాటల్ బెటరా, శుభ్మన్ గిల్ బెటరా బ్యాటింగ్ విషయంలో మెయిన్ గా? Oh my goodness, Shubman Gill is a far, his class is different actually. And Rajat Patil ఏం తీసిపోయే ప్లేయర్ కాదు కానీ, బట్ శుభ్మన్ గిల్ కు మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈజ్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఇండియా ఫర్ 4 years నుంచి ఆడుతూ వచ్చాడు ఇప్పటి వరకు. 2021 లో నేను అనుకుంటాను ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది. అండ్ ఆల్ ఫార్మాట్స్ లో శుభ్మన్ గిల్ ఈస్ ప్రూవ్డ్ హిస్ టాలెంట్ అండి. అండ్ ఇంకా రజత్ పటిటర్ అన్ని ఫార్మాట్లలో అతనికి అవకాశాలు వచ్చాయి కానీ పూర్తిగా అంటే ఇంకా శుభ్మన్ గిల్ లాగా క్లాస్ కనబరచలేకపోయాడు. ఈజ్ అ గుడ్ బ్యాటర్, నో డౌట్. ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ ప్లేయర్ రజత్ పటిటర్, అందులో డౌట్ లేదు. బట్ శుభ్మన్ గిల్ క్లాస్ ఈస్ డిఫరెంట్ అండి. శుభ్మన్ గిల్ నేను అనుకుంటాను మోడర్న్ జనరేషన్స్ లో ఇప్పుడు విరాట్ కోహ్లీ తర్వాత అంత క్లాస్ కాకుండా కానీ ఆ లెవెల్లో కొంచెం సెంచరీ సాధించాలి, రన్స్ కొట్టాలంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు శుభ్మన్ గిల్ పైన పెట్టుకోవచ్చు. ఎందుకంటే మంచి ప్లేయర్, ఈస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్ యాక్చువల్లీ. కొంచెం స్వింగ్ ఆడుతున్నప్పుడే కొంచెం బిట్ ఆఫ్ వీక్నెస్ ఉంది. ఒకవేళ దాన్ని అధిగమించినట్లయితే, బికాస్ ఇండియా ఇస్ టూరింగ్ ఇంగ్లాండ్ వెరీ సూన్ ఆఫ్టర్ ది ఐపీఎల్, మనందరికీ తెలుసు శాలిని. అప్పుడు తన యొక్క రియల్ టాలెంట్ అనేది కూడా అందరికి చూసే ఛాన్స్ కనబడుతుంది. అక్కడ కొంచెం స్ట్రాంగ్ గా ప్లేయర్ తయారైనట్లయితే ఐ థింక్ ఈస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్. ఫుల్ షాట్స్ ఆడతాడు, కట్స్ ఆడతాడు, లాఫ్టెడ్ షాట్స్ ఆడతాడు, స్వీట్ టైమింగ్స్ తోటి షాట్స్ ఆడతాడు. మంచి క్లాస్ ఉంది, ఎలిగెన్స్ ఉంది అతని ప్లేలో, హైట్ అడ్వాంటేజ్ ఉంది. ఐ థింక్ ఇన్ కంపారిజన్ ఆఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ఈస్ డెఫినెట్లీ ఎ ఫార్ బెటర్ ప్లేయర్. బట్ రజత్ పటిటర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్. అంటే స్పిన్ అద్భుతంగా ఆడతాడు, చాలా ఎఫెక్టివ్ ప్లేయర్స్ రజత్ పటిటర్ మిడిల్ ఆడతాడు. శుభ్మన్ గిల్ ఆఫ్ కోర్స్ ఓపెనర్ గా ఆడతాడు, ఫస్ట్ డౌన్ గా ఆడతాడు. ఐ థింక్ కొన్ని క్వాలిటీస్ డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ శుభ్మన్ గిల్ ఆఫ్ కోర్స్ యాజ్ అ కెప్టెన్ కూడా ఇప్పుడు ఇండియా రోహిత్ శర్మ తర్వాత నేను అనుకుంటాను అతన్నే కొంచెం టౌట్ చేస్తున్నారు, ఒక బెటర్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి. అండ్ 2026 వరల్డ్ కప్ కొరకు కూడా నేను అనుకుంటాను అతన్నే ఇప్పుడు ట్రైన్ చేసేలాగా కనబడుతున్నారు. అండ్ బికాస్ ఈ స్కోర్డ్ సెంచరీస్ ఇన్ T20 అండ్ ఇన్ వన్ డే మ్యాచ్
అండ్ లో చాలా సెంచరీస్ స్కోర్ చేశారు తక్కువ టైంలో. టెస్ట్ మ్యాచెస్ లో ఆస్ట్రేలియాలో ఆఫ్ కోర్స్ రీసెంట్ గా ఫెయిల్ అయినా కానీ ఈజ్ అ గుడ్ ప్లేయర్. అండ్ ఐ థింక్ ఇండియన్ మేనేజ్మెంట్ కూడా దే ఆర్ పిన్నింగ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ శుభ్మన్ గిల్ ఫర్ ద ఫ్యూచర్. యా, మరి శుభ్మన్ గిల్ ప్రభావం ఈ జట్టుపై ఎంత ప్రభావం ఉండొచ్చు? అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్. వెల్ ఓన్లీ 2 మ్యాచెస్ ఆడారు అండ్ లాస్ట్ ఇయర్ ఆల్సో డెడ్ వెల్ యాక్చువల్లీ బికాస్ హార్దిక్ పాండ్యా సడన్ గా ముంబైకి వెళ్ళిపోవడం తోటి అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేయాల్సి వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అతనికి కూడా కొంచెం థింకింగ్ ఉంది. ఈజ్ ఎ థింకింగ్ ప్లేయర్, కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. అతని ప్రభావం ఉంది యాజ్ అ బ్యాటర్ గా బికాస్ అతను కూడా ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్. ఒక కెప్టెన్ మనం ఎంతకుముందు అనుకున్నట్టు శాలిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాటర్ అయితే రన్స్ స్కోర్ చేసినప్పుడు, ఒక బౌలర్ అయితే వికెట్లు తీసినప్పుడు, కెప్టెన్ లో కొంచెం డిఫరెంట్ దాని ఏమంటారు టీమ్ లో కొంచెం డిఫరెంట్ ఎగ్జుబరెన్స్ చూస్తాం. సో ఆ ప్రభావం కెప్టెన్ కలిగించాలి. అండ్ ఐ థింక్ శుభ్మన్ గిల్ యాజ్ అ కెప్టెన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ సో ఫార్. అలాగే ఇటు గుజరాత్ టీంలో ఏమైనా చేంజెస్ చేసే ఛాన్స్ ఉందా? ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్. ఎందుకంటే వాళ్ళకు ఒక మేబీ రాదర్ఫర్డ్ విషయంలో ఏమైనా ఆలోచిస్తారా అంటే ఐ డోంట్ థింక్ దిల్ థింక్. ఎందుకంటే రాదర్ఫర్డ్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో సెకండ్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించుకున్నారు. అండ్ బట్లర్ వాళ్ళకి ఆడాల్సిందే ఫారిన్ ప్లేయర్స్ లో. షారూక్ ఖాన్ ప్లేస్ లో కూడా ఏం చేంజ్ చేయకపోవచ్చు బికాస్ మరొక మ్యాచ్ ఆడించేలాగానే కనబడుతున్నారు. రాషిద్ ఖాన్ ఉండాల్సిందే. రబడా ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ బౌలర్ ఫామ్ లో ఉన్నప్పుడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఈజ్ అ లోకల్ బాయ్. రియల్ గా చెప్పాలంటే బెంగళూరుకు చెందినవాడు. అండ్ ఈ బౌల్డ్ వెల్ ఫర్ గుజరాత్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. చాలా టైట్ బౌలింగ్ చేశాడు. 4 overs లో జస్ట్ 18 runs ఇచ్చి వికెట్ చేశాడు. అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా మనందరికీ తెలుసు శాలిని, ఈ ప్లేట్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అతనికి కూడా ఇక్కడ కండిషన్స్ ఎక్కువగా తెలుసు. ఎందుకంటే నెట్స్ లో బౌలింగ్ చేశాడు, ఇక్కడ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నప్పుడు చాలా మ్యాచెస్ లో బౌలింగ్ చేశాడు. అండ్ ఈ కొంచెం ఫస్ట్ మ్యాచ్ కు సెకండ్ మ్యాచ్ కు చేంజ్ కనబడింది. సెకండ్ మ్యాచ్ లో మనం చూసాం కదా శాలిని, 2 boundaries ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మను అవుట్ చేశాడు అండ్ మరొక వికెట్ తీసుకున్నాడు. సో ఐ థింక్ స్లోలీ గెయినింగ్ హిస్ మొమెంటమ్ రిథమ్. అండ్ ఈజ్ ఎ రిథమిక్ బౌలర్ అండి. మంచి ఫాస్ట్ వేస్తుంటాడు కానీ కొంచెం రిథమ్ మొమెంటమ్ అతనికి లభించినప్పుడు ఐ థింక్ ఈ బికమ్స్ ఎ డిఫరెంట్ బౌలర్ టు ఫేస్ ఆల్సో. సో డిఫికల్ట్ బౌలర్ టు ఫేస్ ఆల్సో. సో నేను అనుకుంటాను అతడు కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కు సెలెక్ట్ కావాలి అంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కెన్ హెల్ప్ ఐ థింక్ ఆల్ దీస్ గైస్ బికాస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టీమ్. యాక్చువల్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన స్థానాన్ని కోల్పోయినాడు. అండ్ ఆస్ట్రేలియాలో ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం ఎలా అయితే పర్ఫామ్ చేశాడో అలా చేయలేకపోయాడు. సో ఐ థింక్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ దట్. సో నేను అనుకుంటాను వాళ్ళ బౌలింగ్ లైనప్ లో మీకు రబడా, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ దిస్ మ్యాన్ సిరాజ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ అలాగే రాషిద్ ఖాన్, ఈ 4 bowlers అయితే టాప్ బౌలర్స్ ఉన్నారు. అలాగే మన బెంగళూరు టీంలో ఏమైనా మార్పులు చేస్తే ఎలాంటి మార్పులు చేసే ఛాన్స్ ఉంది? బెంగళూరులో నేను అనుకుంటాను ఎటువంటి మార్పు చేయకపోవచ్చు బికాస్ వాళ్ళు హేజల్వుడ్ ఆడిస్తారు. హేజల్వుడ్ ఆడిస్తున్నారు అంటే మీరు ఆలోచించండి, ఎంగడికి ఛాన్స్ ఉండకపోవచ్చు అండ్ తుషారాకు ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఉన్న బౌలర్స్ వాళ్ళే ఉన్నారు పేస్ డిపార్ట్మెంట్ లో. బ్యాటింగ్ లో వాళ్ళకి ఏమైనా ఆల్రౌండర్ కావాలి లేకుంటే స్పిన్ ఇండియన్ స్పిన్ అని తీసుకున్నట్లయితే మేబీ బీతల్ ఆడిస్తారా. బీతల్ ఒక్కడే కొంచెం అవైలబుల్ గా ఉన్నాడు, వాళ్ళకు ఇంజరీ ఫ్రీగా ఉన్నాడు. ఐ థింక్ అదొక్కటే ఛాన్స్ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ దిల్ మేక్ ఎనీ ఛాన్స్ బికాస్ దే ఆర్ రబడా. మీకు హేజల్వుడ్ అయితే డ్రాప్ చేయలేరు. అటు రబడా ఉంటే ఇటు హేజల్వుడ్ ఉండాల్సిందే కంపల్సరీ. అండ్ లివింగ్ స్టోన్ మీకు మెయిన్ ప్లేయర్ అండ్ ఫిల్ సాల్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాటర్ యాక్చువల్లీ. అండ్ అట్లాగే టిమ్ డేవిడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫినిషర్ అండి. అతడు కూడా బౌలింగ్ చేస్తుంటాడు. సో అందుకనే ఆ లైనప్ తోట వెళ్తారా. ఒకవేళ ఏదైనా చేంజ్ కావాలి అంటే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఐ థింక్ దే కెన్ గో ఫర్ బీతల్. బట్ అదర్వైజ్ నేను అనుకుంటాను ఎక్కువ ఛాన్సెస్ గాను బికాస్ దయాను డ్రాప్ చేయలేరు. భువనేశ్వర్ ఫిట్ గానే కనబడ్డాడు ఫస్ట్ మ్యాచ్ లో. ఐ థింక్ కృణాల్ పాండ్యా ఉండాల్సిందే, హేజల్ ఉండాల్సిందే. ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజ్. ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిస్తారా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు దట్ విల్ బి డిసైడెడ్ జస్ట్ బిఫోర్ టాస్ అండి. మరి 2 టీంలలో ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ ఏ టీంలో బలంగా ఉంది అనుకోవచ్చు? Both teams have got good batting lineup అండి. And both teams have played batted well also. ఇప్పటి వరకు 2 matches లో ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ మీకు గుజరాత్ హ్యాస్ డన్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అండ్ బెంగళూరు అయితే బ్యాటింగ్ తోటే వాళ్ళు రాణించారు. ఫస్ట్ మ్యాచ్ లో చేంజ్ చేశారు, సెకండ్ మ్యాచ్ లో ఒక మంచి టోటల్ చెన్నై ముందు ఉంచగలిగారు. ఐ థింక్ టాప్ ఆర్డర్ 2 teams లో ఇప్పటి వరకు అయితే చక్కగా రాణించారు కనుక ఐ థింక్ 2 teams లో నాకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కనబడుతుంది. అటు సుదర్శన్, తర్వాత గిల్ అండ్ బట్లర్, షారుఖ్ ఖాన్, తర్వాత రాదర్ఫర్డ్, ఇటు మనం చెప్పాం కదా సాల్ట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ బెంగళూరు. అండ్ విరాట్ కోహ్లీ హెస్ బిన్ మ్యాగ్నిఫిసెంట్ ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ అదే రకంగా మీకు పటిటర్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. అండ్ ఆఫ్ కోర్స్ పటికల్ ఫామ్ విషయమే కొంచెం వర్రీ ఉండింది కానీ బట్ లాస్ట్ మ్యాచ్ లో చెన్నైలో 27 క్విక్ రన్స్ అతడు సాధించాడు. అండ్ లివింగ్ స్టోన్ కొంచెం
డిఫరెంట్ గా ఆడాలి. ఎందుకంటే లివింగ్ స్టోన్ ఈజ్ సచ్ ఎ ప్లేయర్, ఈజ్ అ బిగ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. అండ్ టిమ్ డేవిడ్, ఈ 2 players లో రోల్ కొంచెం మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ టాప్ ఆటలో నిన్న చూశాం కదా, నిన్నటి మ్యాచ్ లో కూడా సడన్ గా ఫామ్ లో ఉన్నటువంటి లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మాస్ ఫెయిల్ అయిపోయినాడు నిన్న. మాక్రమ్ కూడా చక్కగా ఆడుతూ అవుట్ అయిపోయినాడు. అండ్ పూరన్ వాజ్ గుడ్ అగైన్. సో అలా టాప్ అండ్ రిషబ్ పంత్ కూడా ఫెయిల్ అయినాడు టాప్ ఆర్డర్. అట్లా ఏమైనా టాప్ ఆర్డర్ లో కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీ పడిపోయినట్లయితే మిడిల్ ఆర్డర్ లో లివింగ్ స్టోన్ యొక్క రోల్ కొంచెం పెద్దగా ఉండాలి. బికాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ హిటర్ ఆఫ్ ద బాల్. అండ్ వెన్ హీ గెట్స్ గోయింగ్ ఐ థింక్ ఈజ్ ఆల్వేస్ ట్రీట్ టు వాచ్ శాలిని. మరి ఇటు గుజరాత్ టీంలో మిడిల్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి? గుడ్ అండి. వాళ్ళకు ముఖ్యంగా బట్లర్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. అండ్ షారుఖ్ ఖాన్ అండ్ అదే రకంగా వాళ్ళకు రాదర్ఫర్డ్ ఉన్నాడు వాళ్ళకు. సో దేవ్ గట్ ఎ గుడ్ డీసెంట్ లైనప్ ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే రాదర్ఫర్డ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. Yeah. అండ్ వెస్ట్ ఇండియన్ అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, బిగ్ హిట్స్ కొడుతూ ఉంటాడు. సో ఈస్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ ఆల్సో. అందుకనే ఎక్కువగా చేంజెస్ చేసే ఛాన్స్ కనబడతలేదు, అతన్నే కంటిన్యూ చేసేలాగా కనబడుతున్నారు ఎట్ ది మూమెంట్ అయితే. ఐ థింక్ సో ఫార్ గుజరాత్ మిడిల్ ఆర్డర్ కూడా చక్కగానే కనబడింది. ఎందుకంటే బికాస్ 243 చేంజ్ చేసినప్పుడు కూడా ఐ థింక్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. అంత పూర్ బ్యాటింగ్ కూడా ఏం కనబడలేదు వాళ్ళు. మరి ఈ రోజు జరగబోయే జట్టులో ఇటు విరాట్ కోహ్లీ వర్సెస్ కాన్సో రెబాడా, వీరిలో ఎవరు పై చేయి సాధించే ఛాన్స్ ఉంది? యా, దట్స్ గుడ్ క్వశ్చన్ అండ్ గుడ్ బ్యాటిల్ కూడా చూస్తాం, డౌటే లేదు శాలిని. ఎందుకంటే బోత్ ఆర్ క్వాలిటీ ప్లేయర్స్. అండ్ రబడా మొమెంటంలో రిథంలో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈ కెన్ పోజ్ ప్రాబ్లమ్స్ టు ఎనీ బ్యాటర్, ఎనీ బెస్ట్ బ్యాటర్ ఇన్ ద వరల్డ్. బికాస్ ఈజ్ సచ్ అ వండర్ఫుల్ ప్లేయర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ చాలా ఫిట్ గా ఉంటాడు, స్టైలిష్ బౌలింగ్ ఉంటుంది. అండ్ షార్ట్ రైజింగ్ డెలివరీస్ తోటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. స్వింగ్, యాకర్ అన్ని వెరైటీస్ అతనిలో ఉన్నాయి. స్లో బాల్స్ వేస్తాడు. ఐ థింక్ దట్ బ్యాటిల్ మీరు అన్నట్టుగా శాలిని ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ వర్సెస్ రబడా, ఈవెన్ ఫిల్ సాల్ట్ వర్సెస్ రబడా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ సిరాజ్ వర్సెస్ కోహ్లీ కూడా. ఎందుకంటే సిరాజ్ జనరల్ గా కోహ్లీకి బ్యాటింగ్ చేయడం, బౌలింగ్ చేయడం అనేది ఐపీఎల్ లో మనం చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. బికాస్ ఈ నెట్ లో బౌలింగ్ చేసేది ఇండియన్ టీం ఆడుతున్నప్పుడు, అండ్ డొమెస్టిక్ క్రికెట్ లోనైతే ఇద్దరు ఓళ్ళకోళ్ళని ఫేస్ చేసుకోరు. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళు నెట్స్ లోనే బౌలింగ్ చేశాడు. కానీ బట్ రియల్ మ్యాచ్ లో బౌలింగ్ చేయడం అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఈవెన్ దట్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్ శాలిని, నో డౌట్ అబౌట్ ఇట్. యా, అలాగే ఇటు బౌలింగ్ లో చూసుకున్నట్లయితే మనకు హాజిల్వుడ్ అలాగే భువనేష్ కుమార్ అయితే రాణిస్తున్నారు. మరి వాళ్ళది ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్ లో బౌలింగ్ విధానంలో? I think even Dayal also has done a good job. I think ఫస్ట్ కపుల్ ఆఫ్ ఐపీఎల్స్ లాస్ట్ ఐపీఎల్ నుండి కొంచెం మార్పు వచ్చింది. ఎప్పుడైతే అతడు రింకు సింగ్ అతన్ని ఒక ఓవర్లో 30 కొట్టాడు, ఆ తర్వాత ఒక డిఫరెంట్ దయాలను చూసాం. అండ్ ఈ ప్లేడ్ ఫర్ దిస్ టీమ్, ఇప్పుడు ఈ టీంకి ఆడుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. నేను అనుకుంటాను ఈజ్ అ గుడ్ బౌలర్, ఈజ్ అ డీసెంట్ బౌలర్ యాక్చువల్లీ. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా వాళ్ళకు ఉంది. అండ్ ఈజ్ లుకింగ్ గుడ్. అంటే ఒక స్పిన్ విభాగంలోనే ఒక శ్రేయస్ శర్మ అండ్ కృణాల్ పాండే ఉన్నారు. బట్ ఒక దాన్ని ఏమంటారు అంటే ఐకానిక్ స్పిన్నర్ లీడ్ అని అంటారు. కానీ బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో గుడ్ బౌలర్స్. వాళ్ళకు కూడా ఇక్కడ కండిషన్స్ చక్కగా తెలుసు. అండ్ కృణాల్ ఈజ్ ఆల్సో డూయింగ్ అ గుడ్ జాబ్ యాజ్ అ బౌలర్. అండ్ ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ను ఎక్కువగా అవుట్ చేస్తున్నాడు అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఐ థింక్ ఈజ్ షోయింగ్ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ శర్మ నుండి ఒక మంచి స్పెల్ వాళ్ళకి అవసరం. లివింగ్ స్టోన్ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. మనం చెన్నైలో చూసాం కదా మనం స్టాలిని. ఈ బౌల్డ్ వెల్ అండ్ ఈ పిక్డ్ వికెట్స్ ఆల్సో. సో ఐ థింక్ ఈజ్ ప్లేయింగ్ ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు కనుక ఐ థింక్ ఈ ముగ్గురు స్పిన్నర్స్ లో ఏ ఒక స్పిన్నర్ అప్పుడప్పుడు రన్స్ ఇచ్చా కానీ ఐ థింక్ ఒక స్పిన్నర్ రాణించే ఛాన్స్ ఉంటుంది. సో దేవ్ గాట్ ఎ డీసెంట్ బౌలింగ్ అటాక్, డీసెంట్ బౌలింగ్ లైన్ అప్, నో డౌట్. అలాగే ఇటు బ్యాటింగ్ చూసుకున్నట్టయితే ఇటు జోస్ బట్లర్ అలాగే సాయి సుదర్శన్, వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చాలా చక్కగా చేస్తున్నారు. మరి వీరి ప్రభావం ఆ మ్యాచ్ పై ఏ విధంగా ఉండబోతుంది ఆ జట్టులో? సాయి సుదర్శన్ వర్సెస్ హేజల్వుడ్ విల్ బి ఇంట్రెస్టింగ్. సాయి సుదర్శన్ వర్సెస్ భువనేశ్వర్ విల్ బి ఇంట్రెస్టింగ్. భువనేశ్వర్ వర్సెస్ శుభ్మన్ గిల్ విల్ బి ఇంట్రెస్టింగ్. భువనేశ్వర్ అండ్ శుభ్మన్ గిల్ వర్సెస్ హేజల్వుడ్ కూడా స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే హేజల్వుడ్ కొంచెం బాల్ మూవ్ చేస్తాడు కనుక. అండ్ ఏదైనా కొంచెం ఇబ్బంది ప్రాబ్లం ఉంది అంటే శుభ్మన్ గిల్ కు ఆ బాల్ మూవ్ అవుతున్నప్పుడు కష్టపడుతుంటాడు. ఐ థింక్ ఆ ఫస్ట్ ఫేజ్ లో అతని వికెట్ ఒకవేళ హేజల్వుడ్ తీసుకున్నట్లయితే ఈ కెన్ ఆల్సో పుట్ ప్రెషర్. బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ రియల్ గా చెప్పాలంటే లాస్ట్ 6 ఐపీఎల్ మ్యాచెస్ లో, అంటే ఈ సంవత్సరం 2, అంతకు ముందు ఆడినటువంటి ఐపీఎల్ లో కూడా వరుసగా అతడు 5 హాఫ్ సెంచరీస్ సాధించాడు. అంటే 6 లో 5 హాఫ్ సెంచరీస్ ఉన్నాయంటే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇండియన్ టీమ్ లో కూడా స్థానాన్ని సంపాదించాడు. ఈజ్ అ వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఫ్రమ్ తమిళనాడు అండ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ గుజరాత్ టైటన్స్. అండ్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. దట్టు ఒకటి ఏంటంటే మీరు చూశారు కదా శాలిని, అతనిలో పేషెన్స్ ఉంది.
మంచి టెక్నిక్ ఉంది, సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడతాడు. ఒకవేళ టాప్ ఆర్డర్ లో కప్ లో వికెట్స్ పడిపోయినట్లయితే నిలబడతాడు, స్టేబుల్ గా ఉంటాడు, రన్స్ తోటి 2 1s 2s తోటి రొటేట్ చేస్తుంటాడు. లేకుంటే కౌంటర్ అటాక్ చేయాలంటే కౌంటర్ అటాక్ చేసి బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచుతుంటాడు. ఐ థింక్ ఈజ్ ఎ క్వాలిటీ ప్లేయర్ అండి, అండ్ ఈజ్ రియలీ డన్ ఎ గుడ్ జాబ్. అండ్ మీరు అన్నట్టుగా బట్లర్ కూడా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హ్యాజల్స్. ఇప్పుడే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా దూరం అయిపోయినాడు ఇంగ్లాండ్ కు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయిన తర్వాత. అండ్ బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్. అతను ఆడుతున్నప్పుడు నేను అనుకుంటాను అతన్ని కూడా ఆపడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఈ సచ్ ఎ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్. యూనో అతనికి కూడా ఎటువంటి బౌలింగ్ కూడా ఆడుతున్నప్పుడు ఈజీగానే కనబడుతుంది. అండ్ అంత క్వాలిటీ అతనికి ఉంది. సో ఐ థింక్ టాప్ 3లో మీరు అన్నట్టుగా శాలిని, దే హ్యావ్ రియలీ డన్ ఎ గుడ్ జాబ్. మీరు చూసినట్టయితే ఫస్ట్ 2 మ్యాచెస్ లో వీళ్ళ స్కోర్స్ టాప్ 3లో ఎక్కువగా కనబడుతున్నాయి. మరి చివరిగా ఇటు బెంగళూరు వర్సెస్ గుజరాత్, ఈ రెండు జట్లలో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మీరు ఎవరికి అనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి, ఒక ఫ్యాన్ గా? సి ఐ థింక్ బెంగళూరుకు నేను హోమ్ టౌన్ అయినా అనుకుంటాను. మెయిన్. అబ్సల్యూట్లీ హోమ్ టౌన్ కావడం తోటి, బికాస్ బెంగళూరు ఇప్పటివరకు అయితే ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఎటువంటి ప్రెషర్ లో కనబడలేదు. ఓకే. అండ్ అన్ని కూడా వాళ్ళకు అచ్చొస్తున్నాయి ఈ సంవత్సరం. కెప్టెన్ కూడా అచ్చొస్తున్నట్టుగా కనబడుతుంది. అండ్ ఐ థింక్ బెంగళూరు కెన్ హ్యావ్ దట్ హోమ్ అడ్వాంటేజ్ టుడే. దట్స్ మై గట్ ఫీల్. సుధీర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.